అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలని శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 609వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం. ఓం నమస్మాంజలి. ఓం శాంతి. మనము ఆధ్యాత్మికము ధార్మికము అన్న విషయం మనం చర్చించుకుంటా ఉన్నాం ప్రతి ఎపిసోడ్లో కూడా. అందువలన ఈ ఎపిసోడ్లో కూడా మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇది చాలా తీవ్రమైన విషయంగా పరిగణించవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇన్ని భేదాలు ఉన్నాయి చూసారా. ధార్మికము ఆధ్యాత్మికం ఒకటి కాదు అని నిరూపించడానికి ఎన్ని భేదాలు ఉంటే అన్ని భేదాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మన ధార్మిక జగత్తులో భక్తి మార్గంలో భగవంతుణ్ణి సర్వవ్యాపి అంటాం. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం తెలియనంత వరకు దీన్ని మనసావాచ కర్మణ నమ్ముతారు కూడా. కానీ ఇప్పుడు జ్ఞానము అర్థమైన తర్వాత భగవంతుడు ప్రతిదాన్ని ఏమంటున్నాడు? బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి అంటున్నాడు. నన్ను ప్రీతితో అర్థం చేసుకోండి అంటున్నాడు. అర్థమైందండి. నా యొక్క సత్య స్వరూపాన్ని నేను ఎలాగ చెప్పానో, నేను ఎలాగున్నానో, నా నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ యథాతథంగా మీరు గుర్తించండి అంటున్నాడు. అంటే ఏమిటి? మనం మామూలుగా మన భావన ప్రకారంగా ఇవన్నీ దీన్ని ఈ విధంగా అనాలిసిస్ చేసుకోలేకపోతున్నాం. మామూలుగా అనేస్తున్నాం భగవంతుడు సర్వవ్యాపి, ఇంకంటే దానిని ఎవరు ఖండించకూడదు, దాన్ని ఎవరు విశ్లేషణ చేయకూడదు, దాన్ని ఎవరు ఇది కరెక్ట్ కాదని అనకూడదు. కానీ మనమే ప్రశ్న వేసుకుంటేనండి. ఎందుకంటే ఆఖరికి కొద్ది మందే కదా సత్యాన్ని తెలుసుకునేవాడు. గీతలోనే చెప్పాడు కదా. 7వ అధ్యాయం 3వ శ్లోకము, 7వ అధ్యాయం 19వ శ్లోకము చెప్పాడు. కొద్ది మంది మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుంటారు. వాస్తవం ఏమిటి, అవాస్తవం ఏమిటి అనేది. భగవంతుడు పరంధామ నివాసి అంటున్నాడు. భగవంతుడిని సర్వశక్తివంతుడు అంటున్నాం, సర్వోన్నతుడు అంటున్నాం, దివ్య గుణాల సాగరుడు అంటున్నాం. అంటే అన్ని హయ్యెస్ట్ లెవెల్లో సూపర్లేటివ్ టర్మ్స్. ఓమ్ని పొటెంట్, ఓమ్నీజియంట్ అంటే జ్ఞాన సాగరుడు, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత. ఇవన్నీ ఉన్నవాడు పరంధామంలో కూర్చుని మనం ధ్యానం చేస్తే మనకు శక్తిని ఇవ్వలేడా? మళ్ళీ మనలో ఉన్నప్పుడు మనలోనే ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావన నిజంగా కరెక్ట్ అయినట్లయితే మళ్ళీ భగవంతుని ఎందుకు పిలుస్తున్నాం? ఈ ప్రశ్న కూడా వస్తుంది కదా. భగవంతుని పిలుస్తున్నాం కదా మన ప్రార్థనలో. భగవంతుడా రా, మమ్మల్ని ఉద్ధరించు, ఏ పతిత పావన అంటున్నాం. ఒకసారి కొంచెం ఇది సెన్సిటివ్ మ్యాటర్, క్లియర్గా అర్థం చేసుకోండి, బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి. ఒకవేళ మనలోనే భగవంతుడు ఉన్నట్లయితే భగవంతుడు తన కర్తవ్యాన్ని మనలోనే ఉండి ఆ విధంగా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నట్లయితే మళ్ళీ భగవంతుడిని మనం పిలవక్కర్లే. భగవంతుడు కూడా మళ్ళీ నేను వస్తున్నాను అనక్కర్లే. ఆల్రెడీ ఇప్పటికే ఉన్నట్లయితే మళ్ళీ రావడం ఏమిటి? భగవంతుడు గీతలో ఏం చెప్పాడు? 4వ అధ్యాయం 7వ శ్లోకం 8వ శ్లోకంలో మీరు చాలా ఫేమస్ శ్లోకాలు. ఒకదానికొకటి లింక్ చేసుకోండి, మొత్తం అంతా సారంలోకి రండి. 574 శ్లోకాల సారాంశం గ్రహించాలి. ఏదో ఒక్క శ్లోకం తీసుకొని పునర్జన్మ నా విద్యతే అంటే పునర్జన్మ లేదు. మళ్ళీ ఒక దగ్గర జాతస్య హిద్రువో మృత్యు అంటే పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పుడతాడు, ఇది అనివార్యము. అక్కడ ఇలాగ మాట్లాడి ఇక్కడ ఇలాగ మాట్లాడి భగవంతుడు ఆత్మ పరమాత్మ కలిసిపోతుంది అంటే ఇవన్నిటికీ కూడా మనము కొంచెం ఆధారాలు తీసుకోవాలి. 574 శ్లోకాల్లో ఏ శ్లోకములో ఈ విధంగా చెప్పబడింది? ఒకవేళ చెప్పబడినట్లయితే ఒక్క శ్లోకములోనే చెప్పబడిందా, లేక సారములో కూడా స్పష్టం చేయబడిందా? ఇదనమాట. అంటే ఫుల్ ప్రూఫ్ టెక్నాలజీ రావాలి. ఎక్కడ మనము 0.1% కూడా రాంగ్ థింకింగ్లోకి వెళ్ళకూడదు.
ఇప్పుడు భగవంతుడే నాలో ఉన్నట్లయితే నేను ఎందుకు పూజ చేయాలి మళ్ళీ? ఇంకా ఎవరి కోసం పూజ చేస్తున్నాను? ఇంకా ఏ ప్రాప్తి కోసం పూజ చేస్తున్నాను? నాలోనే ఉన్న భగవంతుడు నాకు అనుకున్న కోరికలు కానీ తీర్చలేకపోయినట్లయితే భగవంతుడు నాలో ఉండి కూడా ప్రయోజనం ఏమిటి? అంటే నాలో ఉన్న భగవంతుడు ఆ బలహీనుడు, బయట నుండి వచ్చే భగవంతుడు సర్వశక్తివంతుడు. నాలో ఉన్న భగవంతుడు ఏమి జ్ఞానం లేనివాడు, బయట నుంచి వచ్చినటువంటి వాడు ఆది మధ్యాంతాల జ్ఞాత. ఇలా అనుకోవడం కాదండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహీమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ఇది ప్రతి పూజల్లో మనం పంతులు చదువుతుంటారు 3 సార్లు. ఇది ప్రదక్షిణ చేస్తాము. మన భగవంతుడా మమ్మల్ని రక్షించు రక్షించు రక్షించు. అందులో స్పష్టంగా అర్థం చేసుకోండి, భగవంతుడు సర్వవ్యాపి కాదు, భగవంతుడిని గుర్తించే ఒక మాధ్యమము సర్వవ్యాపి. అర్థమైందండి? భగవంతుడిని గుర్తించే మాధ్యమము ఆత్మ సర్వవ్యాపి. ఒకవేళ గుర్తించలేదనుకోండి, ఇంకొక విధంగా కూడా చెప్పచ్చు. ఒకవేళ మనం గుర్తించకపోతే పంచవికారాలు దేహాభిమానం సర్వవ్యాపి. అర్థమైందండి? ఈ యొక్క విషయ వికారాల్లో కూరుకుపోయి ఇంద్రియాలకు దాసులైపోయి ఆ విధంగా జీవితాన్ని పూర్తిగా ఒక్క జన్మకి మాత్రమే పరిమితం చేసుకున్న దేహాభిమానము అది సర్వవ్యాపి. అర్థమైందండి? దివ్య గుణాలు సర్వవ్యాపి కాదు. ఆత్మ చింతనలోకి వస్తేనే దివ్య గుణాల యొక్క అనుభూతి జరుగుతుంది. అర్థమైందండి? ఇక్కడ మనం భగవంతుణ్ణి రమ్మంటున్నాం, మళ్ళీ ఇంకొక పక్కన ఏమంటున్నాం, మనలోనే భగవంతుడు ఉన్నాడంటున్నాం. మళ్ళీ మన పిలుపుకి ఆధారంగా భగవంతుడు ఏమంటున్నాడు, నేను ధర్మ సంస్థాపన కొరకు నేను వస్తున్నాను అంటున్నాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఈ మూడిటికి కూడా 3 కోణాల్లో వెళ్ళిపోతోంది, కానీ కలవటం లేదు. అర్థమైంది? అందుకనే భగవంతుడు తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఒక మాధ్యమము ఆత్మనిచ్చాడు. ఆత్మ నేత్రము ద్వారానే పరమాత్మని మనం గుర్తిస్తాము. ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించండి. ఇది ఆధ్యాత్మిక దృష్టికోణంలో వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ధార్మికంలో వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఏమవుతుంది? వాదాలు ప్రతివాదాలు, ఆ దేహభ్రాంతిలో ఉన్న బుద్ధిని వాడుకుంటాం, ఆర్గ్యుమెంట్స్ కోసం డిబేట్స్ లో ఆ విధంగా వాడుకుంటాము. అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు? ఇదంతు తేన తపస్కాయ న భక్తాయ కథాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమాంయో అభ్యసూయతి 1869 ఏం చెప్తాడు? ఈ 4 రకాల వాళ్ళతో మీరు వాదించకండి, డిస్కస్ చేయకండి. ఆ విధంగా మీరు ఎందుకంటే అందరూ ఒక మార్గంలో అర్థం చేసుకునే విధానం లేదు కాబట్టి మీరు చెప్పి వింటే విన్నారు, లేకపోతే లేదు. అర్థమైందండి? ఇప్పుడు ఆ విషయాన్ని మనం ఫుల్ స్టాప్ పెడదామండి. మనము గత ఎపిసోడ్లో మనం ఏం చర్చించుకుంటూ ఉన్నామండి? ఒక కఠోపనిషత్తు 1:2:25 అర్థమైంది. చాలా ముఖ్యమైనటువంటిది ఇది. 2వ అధ్యాయములోని ఆఖరి మంత్రం. 2వ అధ్యాయం అంటే 2వ అధ్యాయం కాదు, 1వ అధ్యాయములోని 2వ వల్లి ఆఖరి మంత్రము. 1:2:25 25 మంత్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. దీంట్లో మొదటి వల్లిలో 29 మంత్రాలు చర్చించుకున్నాం. ఇప్పుడు 25 అంటే ఇప్పటికి దీంతో కలిపి ఇది అయిపోతే 54 మంత్రాలు వరుసగా చర్చించుకున్నాం. 54 18 మంత్రాలు కలపండి, 72 మంత్రాలు మనం వరుస క్రమంలో. ఈశావాస్య 18 మంత్రాలు. ఇలాగా రాబోయే రోజుల్లో కూడా మిగతావి ఆ ప్రయారిటీ అనుసారంగా వరుసగా చర్చించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేను కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకుని దాన్ని భగవద్గీతతో రిలేట్ చేసి అక్కడ మళ్ళీ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను అనమాట. అంటే భగవద్గీతలో చెప్పినదే ఉపనిషత్తుల్లో ఉన్నది, కానీ ఉపనిషత్తుల్లో వేరే మార్గంలోకి వెళ్ళటం లేదు. మనం వేరే జ్ఞానం చెప్పటం లేదు. మనం నమ్ముకున్న జ్ఞానం ఏంటి? అదేమి రావటం లేదు ఎక్కడ కూడా. పరమాత్మ గీతలో చెప్పిందే మూల స్వరూపంలో ప్రతి ఒక్కరు ఆత్మ, విశ్వాత్మలందరికీ తండ్రి పరమాత్మతో రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించటము, దాని ద్వారా సంస్కార పరివర్తన, తర్వాత సృష్టి పరివర్తనలో రాబోయేటువంటి సత్యత్రేతాయుగాలు అనబడే స్వర్గములో మన యొక్క శ్రేష్టమైన జన్మ. ఇది ఒక లక్ష్యము, ఇది ఒక
విధానము భగవద్గీతలో చాలా స్పష్టంగా బోధించడం జరిగింది. అదే విషయాన్ని ప్రతి అధ్యాయంలో కూడా ప్రతి శాస్త్రంలో ఉపనిషత్తులు తెలుసుకున్నాం. రాబోయే రోజుల్లో ఇతరత్ర వేరే శాస్త్రాలు కూడా తీసుకోవచ్చును. అందులో కూడా ఇదే విధానం ఉంటుంది తప్ప ఇంకొక విధానం లేదు. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో కంటిన్యూ చేసినట్టుగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గీతలో కొన్ని సమర్థించే శ్లోకాలు ఉన్నాయి. అర్థమైంది, చాలా ఉన్నాయి. మీకు ఏంటంటే నాకు కావాల్సింది ఏంటంటే మీలో ఒక మార్పు రావాలండి. తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళని స్టార్టింగ్ లో అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఒక సుమారు 610 ఎపిసోడ్స్ మనం చర్చిస్తున్న తర్వాత కూడా నా యొక్క థింకింగ్ ప్రాసెస్ లో ఎటువంటి మార్పు లేదు అనడం అనేది శోచనీయం అండి. ఆ విధంగా ఉండకూడదండి. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు, అందరికీ తెలియచేయండి, సత్యమైన జ్ఞానం అంటే తెలియచేయండి, ప్రత్యక్షంగా భగవంతుడే వర్తమాన సమయంలో ఇస్తున్నటువంటి విషయాన్ని తెలియచేయండి. కొన్ని లక్షల మంది ఇప్పటికే భగవంతుని యొక్క మార్గంలో నడుస్తున్నారు. ఇన్ని దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కుల మత జాతి ధర్మ ప్రాంత భాష దేశ ఇటువంటి విభేదాలు లేకుండా ఈ విధంగా నడుస్తున్నారని తెలియచేయండి అని చెప్తున్నాడు. భగవంతుడు చెప్తున్నాడు. నేను చెప్పేది భగవాను వాచ కదండి, నా వాచ కాదు కదా, అర్థం చేసుకోండి. ఇప్పుడు గీతలో కొన్ని శ్లోకాలు మీకు చెప్తాను. ఒక్కొక్క శ్లోకం చెప్తుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. భగవంతుడు ఏం చెప్పాడు అక్కడ? సర్వశక్తివంతుడు, భగవంతుని యొక్క సర్వోన్నత స్థాయిని మనకి తెలియచేస్తుంది అని మనం అర్థం చేసుకున్నామండి. సర్వోన్నత స్థాయి 608. ఇప్పుడు నేను గీతా శ్లోకాలు చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఆయన ఏమన్నాడు? నేను బ్రాహ్మణుల్ని క్షత్రియులు అనేది మనం వర్తమానంలో మామూలుగా భౌతికంలో వాళ్ళు ఏమంటారు, చాలా గొప్ప వాళ్ళుగా భావిస్తారు కదా, వాళ్ళకు కూడా ఏమి ఎక్సెప్షన్ లేదు, అందరినీ కూడా మింగేస్తానన్నాడు, ఆహారంలో స్వీకరించేస్తానన్నాడు, మృత్యువుని కూడా నా కంట్రోల్లో ఉంటుందన్నాడు. సో ఈ విధంగా భగవంతుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి అది ఆ విధంగా ఈ మంత్రంలో చెప్పడం జరిగిందండి. అందుకని నేను దీని గురించి గీతలో ఉన్న అన్ని శ్లోకాలు పరిశీలించానండి. నేను గీతలో 574 శ్లోకాలు, అందులో ఉన్నటువంటి ఏమిటి, భగవంతుడి యొక్క శక్తి ఏంటి, భగవంతుడు ఈ విధంగా ప్రళయము ప్రభవము దానికి నేనే కారణము, నన్ను విడిచిపెట్టి మీరు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు, అందుకనే మీకు ఈ రోజున భగవంతుడి శక్తి గుణాలు మీకు రావటం లేదు, మీరు ఎట్లా ఉన్నారు అలాగ కూడా ఉండటం లేదు, ఇంకా రోజు రోజుకి కూడా దిగజారిపోతూ విలువల పట్ల విలువ లేకుండా, చరిత్ర నిర్మాణం పట్ల ఎటువంటి ప్రాధాన్యత లేకుండా జీవిస్తూ ఉన్నారు, ఒక్క జన్మకి మాత్రమే పరిమితం చేసుకునే విధంగా జీవిస్తున్నారు అంటున్నాడు. ఒక్కసారి గమనించండి, 7వ అధ్యాయము 6వ శ్లోకము. ఏతద్ యోనీని భూతాని సర్వాణి త్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవ ప్రళయ తదా. ప్రభవము ప్రళయం అనే ఆ పదాలు వస్తాయండి. ఆ పదాలు ఉన్న శ్లోకాలన్నీ మీ ముందు ఉంచబోతున్నాను, మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి కావాలంటే. 7వ అధ్యాయం అంటే జ్ఞాన విజ్ఞాన యోగంలో 6వ శ్లోకం. అర్థమైందండి? ఇక్కడ ఏమన్నాడు? సమస్త ప్రాణులు నా యొక్క చేతన అచేతన అంటే చైతన్య జడ, జడ చైతన్య, చేతన అంటే ఇది చైతన్యము, జడ అంటే అచేతన, అచేతన అంటే ఆ విధంగా ఏదో శవం లాగా అనమాట. శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి శవము, అది అచేతన అనే 2 ప్రకృతుల నుండి పుడుతున్నాయని తెలుసుకో. ఈ మొత్తం విశ్వానికి ఉత్పత్తి స్థానాన్ని ప్రభవ మరియు లయ స్థానాన్ని ప్రళయ నేనే అయి ఉన్నాను. ఎంత క్లియర్ గా ఉంది చూడండి. కఠోపనిషత్తులో ఎంత భయంకరంగా ఉంది. నేను భోజనం చేసేస్తున్నాను, మిగతా వాళ్ళ మృత్యు అనేది ఏంటి, నాకు జస్ట్ ఏదో ఒక కూర లాంటిది, ఒక పచ్చడి లాంటిది, పక్కన సైడ్ డిష్ లాంటిది, నేను ఆ విధంగా భోజనం చేసేస్తున్నాను అన్నాడు. చూసారా ఎంత గంభీరంగా ఉంది, చూసారా విధానము. పరమాత్మ యొక్క మహాసంహారక లేదా విశ్వ లయ రూపాన్ని ప్రతీకాత్మకంగా వివరిస్తుంది. ఇది ప్రతీకాత్మకము. సమస్త సృష్టి దేవుడికి అన్నం అంట. ద యూనివర్స్ యాజ్ కాస్మిక్ ఫుడ్. తర్వాత ఏమన్నాడు? మృత్యు గురించి ఏమన్నాడు? డెత్ యాజ్ ఎ సైడ్ డిష్ అన్నాడు. పక్కన ఏదో మనం పచ్చడి వేసుకుంటాం, కూర వేసుకుంటాం, నెయ్యి వేసుకుంటాం, అది డెత్ అంటే సైడ్ డిష్ అంటున్నాడు. చూసారా? అందుకని ప్రభవ ప్రళయ. అందుకనే ఎందుకు ఇవన్నీ చెప్పాడు గీతలో? ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉందండి. ఎందుకు చెప్తున్నాడంటే మీరు నన్ను గుర్తించండి, నాకంటే గొప్పవాడు ఇంకెక్కడా ప్రపంచంలో లేడు, రెండవ భగవంతుడు లేడు. అందుకని అర్జునుడు మాత్రమే చెప్తాడు చూసారా,
11:43 ఏమంటాడండి? పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ తత్వత్సమో అస్త్యభ్యధికః కుతోన్యో లోకత్రయే అప్యప్రతిమ ప్రభావ. అంటే 3 లోకాలలో కూడా నీతో సమానమైన వాడే ఇంకొక శక్తి లేదు. అలాంటప్పుడు నీకంటే అధికుడు ఎక్కడుంటాడు? అందుకని నీ ఒక్కడివే పూజ్యనీయుడివి, నీ ఒక్కడివే పరమ సద్గురువి, జగద్గురువు అని అంటున్నాం కదా. ఒక్క భగవంతుడే జగద్గురు అని అర్జునుడు చక్కగా 11:43 మీరు రాసుకోండి, అక్కడ చెప్పడం జరిగింది. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? 7:6 రాసు. తర్వాత 8:18 అండి. చాలా శ్లోకాలు మీ ముందుంచబోతున్నాను, ఎందుకంటే ఇది చాలా శక్తిశాలి మంత్రము. కఠోపనిషత్తులోని 1వ అధ్యాయం 2వ వల్లి ఆఖరి మంత్రము. అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంతి అహరాగమే రాత్రి ఆగమే ప్రళీయంతే తత్రైవ వ్యక్త సంజకే. దీని మీనింగ్ ఏంటండి? ఇక్కడ అవ్యక్త వ్యక్త అర్థమైందండి. ఆ విధంగా రాత్రి యాగమే అహరాగమే అన్నాడు. అహ అంటే పగలండి, రాత్రి అంటే రాత్రి, అంటే బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి అంటాడు. సత్యత్రేతాయుగాలు బ్రహ్మ పగలు, ద్వాపర కలియుగాలు బ్రహ్మ రాత్రి. ఈ విధంగా పగలు ఎప్పుడు ప్రారంభమవుతుంది? దేంతో ప్రారంభమవుతుంది? కృతయుగంతో ప్రారంభమవుతుంది. రాత్రి ఎప్పుడు ఎండ్ అవుతుంది? కలియుగంతో ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ మీనింగ్ వినండి, మీకు అర్థమవుతుంది. బ్రహ్మదేవుని పగలు ప్రారంభము కాగానే అవ్యక్త స్థితి సూక్ష్మ రూపము నుండి సమస్త ప్రాణులు వ్యక్త రూపములోకి సృష్టిలోకి వస్తాయి. అలాగే బ్రహ్మదేవుని రాత్రి కాగానే అవ్యక్తమని పిలువబడే ఆ మూల కారణములోనే తిరిగి లీనమైపోతాయి, అంటే లయమవుతాయి. చూసారా? మళ్ళీ ప్రభవ ప్రళయ, సృష్టి లయ 2 చెప్పడం జరిగింది. ఇది 8:18. తర్వాత 8:19 భూతగ్రామ స ఏవాయం భూత్వా ప్రళీయతే రాత్ర్యాగమే అవశః ప్రభవ రాత్ర్యాగమే అవశః పార్థ ప్రభవత్యహరాగమే. ఇక్కడ అహ రాత్రి వచ్చింది, 2 వచ్చాయి. మళ్ళీ అదే దాన్ని రిపీట్ చేస్తున్నాడు, మాటి మాటికి అంటాడు ఇక్కడ. అర్థమైందండి? ఇక్కడ అది ఒక స్పెషాలిటీ అనమాట. ఏమన్నాడు? భూత్వా ప్రళీయతే రాత్ర్యాగమే అవశః పార్థ ప్రభవత్యహరాగమే. అంటే ఏమన్నాడు? ఈ ప్రాణికోటి అంతా బ్రహ్మదేవుని పగలు ప్రారంభము కాగానే జన్మిస్తుంది. దాని ఏమన్నాడు? బ్రాకెట్లు ఏమన్నాడు? ప్రభవతి అన్నాడు. ప్రభవతి అంటే సృష్టి పుట్టుక, జన్మ పుట్టుక, సృష్టి వస్తుందన్నమాట. అర్థమైందండి? తర్వాత ఏమన్నాడు? మరియు రాత్రి కాగానే ప్రకృతి నియమానికి లోబడి తిరిగి లయమైపోతుంది, ప్రళీయతే అన్నాడు. ప్రభవ ప్రళయ. 9:7 అండి. 9వ అధ్యాయంలోని 7వ శ్లోకం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతి సర్వభూతాని కౌంతేయ ప్రకృతిని యాంతి మామికాం. అర్థమైందండి? ప్రకృతిని యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. అహం గుర్తుపెట్టుకోండి. అహం అంటే నేను ఒక్కడే భగవంతుణ్ణి. భగవాన్ వాచ అన్నారు, భగవంతులు వాచ అనలేదు. భగవద్గీత అన్నారు, భగవంతుల గీత అని అనలేదు. ఈ భగవంతుడు ఒక్కడే అన్న సత్యాన్ని మీరు గుర్తించారా? మీ జీవితం మారిపోతుందండి. ప్రతి ఒక్కరిని మనం గౌరవిస్తాం, ఆత్మరూపంలో గౌరవిస్తాం. వాడు ఏ మతమైనా పర్వాలేదు, మనం గౌరవిస్తాం. అర్థమైందండి? ఎందుకంటే ప్రపంచం అంతా అందరికీ భగవంతుడు ఒక్కడే అన్నప్పుడు మళ్ళీ మనం ధర్మాల ప్రకారం ఎందుకు వెళ్ళాలి? క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జైనులు, సిక్కులు, హిందువులు దానికంటే ఒక స్టెప్ పైకి వెళ్ళాలన్నమాట. ఇంకా దానికంటే ఇంకా పైకి ఏం లేదు. అన్ని ధర్మాలకి ఒక్కసారి హయ్యర్ లెవెల్కి వెళ్తే ఆధ్యాత్మికము, ఈ ధార్మికము హయ్యర్ లెవెల్ ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికం అంటే భగవంతుడు ఒక్కడే. 850 కోట్ల మందికి భగవంతుడు ఒక్కడే. ఇక్కడ ఏం చెప్పాడు? 9:7లో కల్పాంతములో సమస్త జీవులు నా ప్రకృతిలో లీనమవుతాయి. అక్కడ సమస్త జీవులు అన్నాడా? హిందువులు మాత్రమే అన్నాడా? తిరిగి కల్పారంభములో వారి వారి పూర్వ కర్మలను అనుసరించి, అండర్లైన్ చేసుకోండి, వారి పూర్వ కర్మలను అనుసరించి పదే సృష్టిస్తూ ఉంటాను. అంటే ప్రతి కల్పము ఇదే జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎటర్నల్ అన్నమాట. ఇంకా దీనికి ఏమి ఆగడం అంటూ ఉండదు. ఈ సృష్టి అనేది, సృష్టి లయ, ఈ 2
ఆగడం అంటూ ఉండదు. పరమాత్మ యొక్క సృష్టి లయ శక్తిని స్పష్టంగా తెలియజేస్తుంది. ఏమిటంటే ఇది 9వ అధ్యాయంలోని 7వ శ్లోకము. ఇప్పుడు 9వ అధ్యాయంలోని 8వ శ్లోకంలోకి వెళుతున్నాం. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః. అక్కడ ఏమన్నాడు? ఇందాక శ్లోకంలో భూత్వా భూత్వా అన్నాడు, ఇక్కడ పునః పునః అన్నాడు. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. భూతగ్రామం ఇమం కృత్స్నం అన్నాడు. కృత్స్నం అంటే ఏమిటి? కృత్స్నం అంటే సర్వము. భూతగ్రామం అంటే 850 కోట్లు, అంటే మొత్తం సమస్త మానవాళి అక్కడ చెప్తూ ఉన్నాడు. వాడు ఆ విధంగా ప్రకృతికి వశమైపోయి దిగిపోతూ ఉంటే మళ్ళీ నేను ఒక ప్రకృతిని ఆధారం చేసుకుని వాళ్ళకు వచ్చి, మీరు ప్రకృతి కాదయ్యా, మీరు ఒరిజినల్ గా మీ మూల స్వరూపము పురుష ఆత్మ అని చెప్పడానికి భగవంతుడు వచ్చి ఆ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమన్నాడండి? నా ప్రకృతిని అధీనములో ఉంచుకొని ఈ సమస్త భూత సమూహాన్ని నేను మళ్ళీ మళ్ళీ సృష్టిస్తున్నాను పునః పునః అన్నాడు. జగత్తు పరమాత్మ నియంత్రణలోనే ఉద్భవిస్తోందని స్పష్టమవుతుంది. చూసారా? దీన్ని బట్టి ఏమవుతుంది? బ్రాకెట్ లో అక్కడ పాయింట్ ఏంటి, కఠోపనిషత్తులో చెప్పిన పాయింట్కి సమర్థన ఉందా లేదా అనేది నేను మళ్ళీ రాసుకున్నాను. అక్కడ జగత్తు పరమాత్మ నియంత్రణలోనే ఉద్భవిస్తుంది అన్న సత్యము నిర్ధారించబడింది. తర్వాత 9వ అధ్యాయంలోని 10వ శ్లోకము. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఈ జగత్తు అనేది నా అధీనంలో, నా అధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్, అర్థమైంది? ఉపాధ్యక్షుడు వైస్ అంటాం కదా. నా మయా అధ్యక్షేణ ప్రకృతి. ఈ ప్రకృతి అనేది నా అధ్యక్షతలో పనిచేస్తుంది. దాని పని ఏంటి? ఆ విధంగా సృష్టి చక్రంలో ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది నా అధ్యక్షతను అని చెప్తున్నాడు. అర్థమైందండి? నా అధ్యక్షతలోనే ప్రకృతి సమస్త జగత్తును నడుపుతుంది. అంటే జగత్తులోని అన్ని శక్తులు పరమాత్మ నియంత్రణలోనే ఉన్నాయి. తర్వాత 9, 18 ఇవన్నీ మనం చర్చించుకున్నాం. అయినా ఇప్పుడు ఈ సందర్భంగా కఠోపనిషత్తులో 1, 2, 25 ఈ మంత్రాన్ని సమర్థించడం కోసం అది ఇది ఒకటే. భగవద్గీత కంటే మించినటువంటిది ఇంకా శాస్త్రం అంటూ ఇంకోటి లేదు. సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ భగవద్గీత అని ప్రూవ్ చేయడానికి కోసం అన్ని మనం చెప్తున్నాం. ఆధ్యాత్మిక రహస్యాలను పెట్టుకున్నాం కదా పేరు. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యయం అని అక్కర్లే. ప్రభవ ప్రళయ అన్నాడు. ప్రభవ నేనే కారణము, ప్రళయ నేనే కారణం. 9, 18 చదువుకోండి. నేనే గమ్యాన్ని, నేనే పోషకుడిని, నేనే ప్రభువును, నేనే సాక్షిని, నేనే నివాసాన్ని, నేనే శరణాగతుడిని, నేనే మిత్రుడిని, సృష్టి యొక్క ఉత్పత్తి స్థానాన్ని నేనే, లయస్థానాన్ని అంటే ప్రభవ ప్రళయ ఆధారాన్ని, ప్రళయ కాలములో సర్వము దాగి ఉండే నిధిని మరియు నాశనము లేని శాశ్వతమైన బీజాన్ని నేనే అన్నాడు, మేమన్నాడు చెప్పండి. 10వ అధ్యాయంలోని 8వ శ్లోకము. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. ఈ విషయం తెలుసుకున్నవాడు భగవంతుడి మీద బలిహారం అయిపోతాడండి. భగవంతుడి బలిహారం అవ్వాలి. మత్పరాయణ అంటున్నాడు కదా. నా శరణులోకి రండి అన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నేను ఒక్కడినే భగవంతుడిని, నా శరణులోకి రండి, మీ జీవితాన్ని సమూలంగా ఉద్ధరిస్తానంటున్నాడు కదా. అర్థమైందండి? ఏమన్నాడు ఇక్కడ? మీనింగ్ ఏంటి? సర్వము నా నుండే ఉద్భవించింది, సమస్తము నా అధీనములోనే నడుస్తోంది. ఈ పరమ సత్యాన్ని గ్రహించిన జ్ఞానులు, గ్రహించిన భక్తులు అనలేదు, గ్రహించిన జ్ఞానులు నన్ను అమితమైన శ్రద్ధాభక్తులతో ఆరాధిస్తారు. అంటే భగవంతుని యొక్క పరమ అధికార భావానికి ఈ శ్లోకం మద్దతిస్తుంది. 10వ అధ్యాయము 20వ శ్లోకం అండి. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ. దాని మీనింగ్ చూడండి. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చదువుతున్నాను. ఓ అర్జున, సమస్త జీవుల హృదయాలలో నివసించే అంతరాత్మను నేనే. ఇక్కడ కొన్ని విషయాలను ఏం చేశారంటే
అది నెగిటివ్ కన్నోటేషన్ లో తీసుకుని భగవంతుడు అంతరాత్మలో ఉన్నాడంటే సర్వవ్యాపి. ఎలాగ సర్వవ్యాపి? సర్వవ్యాపి అయితే ప్రపంచం ఎలా ఉండాలండి? భగవంతుడి కంట్రోల్లో ఉన్నటువంటి భగవంతుడు సర్వశక్తివంతుడు మనలో ఉన్నాడు అంటే మనలో చైతన్యం లేకుండా, మనలో తప్పుడు పనులు చేయకుండా, మనలో కామ క్రోధ లోభము అహంకారాలకి తావు లేకుండా సాటి మనిషిని మనం ఒక ఆత్మిక స్థితిలో గౌరవించుకుంటూ పరమాత్మ సంతానముగా ఒక సోదర భావంతో గుర్తించుకుంటూ చేస్తున్నామా? చేయటం లేదు. అక్కడ ఉన్నదాన్ని దాన్ని కొంచెం లాజికల్ గా తీసుకుని వెళ్ళాలి. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసి ఆర్గ్యుమెంట్ లోకి వెళ్ళకూడదు. అర్థమైందండి? ఓ అర్జున, సమస్త జీవుల హృదయాలలో నివసించే అంతరాత్మను నేనే. అంతేకాదు ఈ సమస్త జీవుల ఉత్పత్తికి, చూసారా, సమస్త జీవుల ఉత్పత్తికి అంటే ఆది స్థితికి మధ్య మరియు వినాశనానికి అంతము కూడా కారణము నేనే. 10వ అధ్యాయం 32వ శ్లోకం. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవ అర్జున అధ్యాత్మ విద్యానాం వాద ప్రవదతామ. అందులో ముఖ్యమైనది మొదటి పంక్తి తీసుకోండి. సర్గాణం ఆది అంత మధ్యము అన్నాడు, కానీ నేనే అంటున్నాడు. చూడండి ఏమన్నాడు ఇక్కడ? సృష్టింపబడిన సమస్త వస్తువులకు, ప్రపంచాలకు ఆది అంటే మొదలు, బ్రాకెట్లో సృష్టి, అంతము అంటే ముగింపు లయము, మరియు మధ్యము అంటే స్థితి నేనే అయి ఉన్నాను. భగవంతుడి గొప్పతనం తెలుసుకుంటే నిజంగా మనం రాంగ్ రూట్ లో ఉన్నాము. మన జీవితాన్ని ఇంకా ఉద్ధరించుకోవడానికి ఒక అవకాశం, సువర్ణ అవకాశం భగవంతుడు కల్పిస్తున్నాడు. ఈ అవకాశాన్ని మనం విడిచిపెట్టకూడదన్న భావన మనకు కలుగుతుందండి. తర్వాత 10వ అధ్యాయంలోని 42వ శ్లోకం. అథవా బహూనైతేన కిం జ్ఞాతేన తవార్జున ఇష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అన్నాడు. నా ఒక చిన్న అంశతోనే ఈ సమస్త జగత్తును నేను ధరిస్తూ నిలిపి ఉంచుతున్నాను. ఈ జగత్తు నిలిపి ఉన్నదంటే భగవంతుడి కారణం అంటున్నాడు. ఒక అంశతోనే నిలుపుతంటే భగవంతుడు ఎంత శక్తివంతుడో ఆలోచించండి. పరమాత్మకు అపారమైన మహిమను సూచిస్తుంది. తర్వాత 11వ అధ్యాయంలోని 25వ శ్లోకము. ఈ చెప్పి నేను ముగిస్తాను సమయాన్ని దృష్టిలో పెట్టుకొని. దంష్ట్రాకర, ఇది విభూతి యోగం, ఇది విశ్వరూప దర్శన యోగంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయండి. 3-4 శ్లోకాలు నేను రాసుకున్నాను. ఎందుకంటే నాకు తెలిసినటువంటి నా విషయాలన్నీ కూడా మీకు చెప్పాలి అనేటువంటి ఒక తపనతో మీకు చెప్తున్నానండి. అర్థమైందండి? నేనే గొప్పవాడిని చెప్పడం లేదు, నేనే గొప్పవాడిని కాదు, నేను కూడా ఒక పరమాత్మ సంతానాన్ని, ఒక సోదరుణ్ణి, మీకు గురువుని కాదు. దంష్ట్రాకరాళాని చతే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. అర్జునుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూసిన తర్వాత. ఆ విధంగా అర్జున వాచ శ్లోకం అన్నమాట. ప్రళయాగ్ని వంటి కోరలతో భయంకరముగా ఉన్న నీ ముఖాలను చూడగానే నాకు దిక్కులు తెలియడము లేదు, శాంతి లభించటము లేదు. లోకరక్షక, నాపై అనుగ్రహము చూపు. అంటే ఇక్కడ మనకేం చెప్పాడు? నేను అందరినీ భోజనం చేసేస్తాను, తినేస్తాను, మృత్యు అంతా నాకు పచ్చడి లాంటిది, కూర లాంటిది అని చెప్పాడు. చూసారా? అంటే ఆ ఉగ్ర రూపం అన్నమాట. ఈ ప్రళయం జరగబోతున్న సమయంలో భగవంతుడి కర్తవ్యం ఏంటి? అందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు జరుగుతుంది ప్రపంచంలో, యుద్ధాలు జరుగుతున్నాయి, రకరకాల సమస్యలు వస్తున్నాయి. రేపు 3వ ప్రపంచ యుద్ధమో లేకపోతే అణుయుద్ధమో, కరోనా టైంలో కూడా లక్షల మంది చనిపోయారు ప్రతి దేశంలో కూడా. అట్లాంటిది ఏదో విపత్తు ద్వారా ఏదో జరుగుతుంది. అది ఏమిటంటే కలియుగం యొక్క చివరి దశకు చేరుకున్నప్పుడు ఇటువంటి మనసులో ప్రతి ఒక్కరు వినాశకాల విపరీత బుద్ధి అంటారు చూసారా, ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని శ్లోకాలు తర్వాత ఉపనిషత్తు సమర్థించే మంత్రాలు కూడా ఉన్నాయండి. అవి కూడా మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను తదుపరి ఎపిసోడ్లో. దీన్ని కంటిన్యూ చేద్దాం. 1వ అధ్యాయం 2వ వెళ్ళి 25వ మంత్రం ఇంకా ముగిసిపోలేదు. తదుపరి ఎపిసోడ్లో మనం కంటిన్యూ చేసి సంపన్నం చేసుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.